ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వాక్యాన్ని వింటున్నటువంటి మనం వాక్యం వినేటప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని గమనించి మన జీవితాలు సరిదిద్దుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని గమనించుదాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. జాగ్రత్తగా గమనించాలి. నా తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి, తల్లి ప్లస్ తండ్రి. కొంతమంది అనుకుంటారు నేనేంటా ఇట్లాంటి తల్లిదండ్రులకు పుట్టాను అని. తల్లిదండ్రులు నన్ను విడిచినను అంటే తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెడతారట. బిడ్డలను విడిచిపెట్టే తల్లి కనుకుంటే ఆ తల్లిని ఏమంటారంటే నిప్పుకోడి తల్లి అంటారు. ఏమంటారు? నిప్పుకోడి తల్లి. తన సుఖం కోసం, తన భోగం కోసం పిల్లలను వదిలిపెట్టి ఇష్టానుసారంగా సుఖాలతో జీవించేటువంటి వాళ్ళు అంటే పిల్లలను కూడా మర్చిపోతారు. ఉన్నారా లేరు అటువంటి వాళ్ళు? లోకంలో చాలామంది ఉన్నారు. బిడ్డలను వదిలిపెట్టినటువంటి తల్లులు. మొన్న ఒక వ్యక్తి నాకు సాక్ష్యం చెప్తున్నాడు. పాస్టర్ గారు అని పిలిచాడు. ఏంటయ్యా అన్నాను. ఈ వాక్యాన్ని చెబుతుంటే నాకు కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పాడు. ఎందుకయ్యా అని అడిగాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, ఎన్నేళ్ళంట 30 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే పుట్టినటువంటి పిల్లోడు నల్లంగా పుట్టాడంట. ఎలా పుట్టాడండి? నల్లగా పుట్టాడట. నల్లగా పుట్టడం వాడు తప్ప? నల్లగా పుట్టాడని ఆ బిడ్డని మంచం మీదనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. వెళ్ళిపోయి 30 సంవత్సరాల తర్వాత కనీసం పెళ్ళికి కూడా పిలవలేదట ఆ కొడుకు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయిందో తెలియదు. అందుకే ఇటువంటి పిల్లలను, తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి వారిని, తల్లిదండ్రులు త్రోసివేసిన వారిని కట్టుబట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కట్టుబట్టలతోటి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ విడిచిపెట్టినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులు మోసం చేయవచ్చు, బంధువులు ద్రోహం చేయవచ్చు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు. ఎక్కడెక్కడో హాస్టల్లో పెరుగుతుంటారు, ఎక్కడెక్కడో జీవిస్తుంటారు పిల్లలు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుడు అటువంటి వారి కోసం నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చారదీయును. దేవుడు నిన్ను చారదీస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు, ఎవరో లేరని కుమిలిపోవద్దు. దేవుడు నిన్ను చారదీస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడే నిన్ను చారదీస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. అనాథలుగా నేను అసలు విడిచిపెట్టనని చెప్పాడు. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు? అనాథలుగా నేను నిన్ను విడిచిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం. మిమ్మలను అనాథలనుగా విడవను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనాథలుగా నేను మిమ్మలను
విడవను. నేను ఒకరోజు ఆరు బయటకు వెళ్ళాను. మధ్యాహ్నం 12 గంటలు. జాగ్రత్తగా విను. ఎంతండి టైము? మధ్యాహ్నం 12 గంటలు అయింది. చాలా దూరం వెళ్ళాను, బయటికి వెళ్ళాను, ఆరు బయటికి వెళ్ళాను. వెళితే ఆ ఎదురుగా సమాధులు కొన్ని ఉన్నాయి. సమాధులు ఉన్నాయి ఎదురు. నేను ఆరు బయట కూర్చొని ఉంటే ఆ సమాధుల్లో నుంచి ఒక పిల్లోడు అరుస్తూ ఉన్నాడు. చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడు యొక్క అరుపు నాకు వినబడుతుంది. అదేమి అర్ధరాత్రి కాదే, 10 గంటల కాదే, రాత్రి పట్ట పగులు మధ్యాహ్నం పూట ఆ అరుపులు వినపడుతుంటే నేను చిన్నంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేశాను. ఒక్కొక్క అడుగు ముందుకేస్తే అరుపులు మాత్రం వినపడుతున్నాయి, కానీ పిల్లవాడు మాత్రం కనిపించటం లేదు. చివరికి సమాధుల్లోకి వెళ్ళా. ఆ సమాధుల తోటలకు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు అరుపులు బాగా ఇంకా గట్టిగా వినపడుతున్నాయి. పిల్లోడు అరుపులు ఇంకా బాగా గట్టిగా వినపడుతున్నాయి. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, గుబురులోకి వెళ్ళాను. ఆ గుబురులోకి వెళ్ళిన తర్వాత పిల్లోడు అరుపులు వినిపిస్తున్నాయి బాగా చక్కగా. ఒక పెట్టె, అట్టపెట్టె ఒకటి ఉంది. ఏం పెట్టె? అట్టపెట్టె. ఆ అట్టపెట్టెలో నుంచి జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో ఊరకనే రాయించలేదు దేవుడి ప్రతి మాట దేవుడు ఊరకనే రాయించలేదు. దేవుడు నీ సమస్య దేవుడికి తెలుసు. ఆ అట్టపెట్టె దగ్గరికి వెళ్ళాను. కాలు ఊరకుండలేక కాలుతోటి ఈ కాలుతోటి ఊరక అట్టపెట్టెని ఇలా కొట్టాను. ఆ అట్టపెట్టె కాలుతో ఇలా కొట్టగానే అట్టపెట్టె దొల్లుకుంటూ వెళ్ళిపోయింది. అట్టపెట్టె ఒక పక్కకి వెళ్ళింది. అందులో ఉన్నటువంటి పసికందు ఇంకా పేగు బంధం కూడా తెగిపోలా. అప్పుడే పుట్టిన పిల్లోడు, మగపిల్లోడు, ఆడపిల్ల కాదు, మగపిల్లోడు బతికి ఉండగానే ఆ తల్లి మరి ఏ తల్లో మరి కన్నది, ఆ తల్లి నిప్పుకోడి తల్లి. పెళ్ళైందో పెళ్ళవలేదో, పెళ్ళి కాకుండానే అభాషణ చేయించుకొని ఆ పుట్టిన పిల్లోన్ని చెత్త కుప్పలో విసిరేసే వాళ్ళు ఉన్నారు. పుట్టిన పిల్లలను బతికుండగానే సమాధుల్లో విసిరేసింది ఆ తల్లి. కనికరం లేనటువంటి తల్లులు. చూడండి బైబిల్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంది. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో. ఈ చేతులతో నిన్ను చెక్కాను. కసాయి తల్లులు, సుఖభోగాల కోసం ఆశించే తల్లులు. నిప్పుకోడి తల్లి. ఏ తల్లి అండి? నిప్పుకోడి తల్లి. నిప్పుకోడి కూడా అంతే. గుడ్లు పెడుతుంది, నావి కానట్టు నటిస్తుంది. గుడ్లు పెట్టి నావి కాదు ఆ పిల్లలని, నావి కాదు ఆ గుడ్లని నటిస్తుందట నిప్పుకోడి. నాకేం పని అన్నట్టు ప్రశ్నించింది అదే. బర్రె చూడండి, బర్రె ఈనుద్ది. ఏమంటారు? మనిషినేమో ప్రశ్నించింది అంటారు, బర్రెనేమో ఈనుంది అంటారు. ఏనంగానే బర్రె ఏం చేసింది తెలుసా? తన పిల్లని నాలుకతో నాకుతా ఉంటుంది. అవునా కాదా? నాలుకతోటి నాకుతా ఉంటుంది. అరే, బర్రెకున్నంత ప్రేమ తల్లికి లేదు. సమాజమా ఒక్కసారి గమనించు, బర్రెకున్నటువంటి ప్రేమ తల్లికి లేదు. కుక్క చూడండి, కుక్క లేనప్పుడు కుక్క పిల్లను పట్టుకుంటే
కుక్క తన పిల్లను పట్టుకుంటే వీడని వెళ్ళి ఎవరైనా వెళ్ళి కుక్క పిల్లను పట్టుకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్న వాడిని కస కొరికేస్తుంది. అరే, కుక్కకున్న జ్ఞానం లేదే, బర్రెకున్న జ్ఞానం లేదే. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో ఒక జంతువు ఉంది, అడ్డగాడిద. ఏ గాడిద? గాడిద. బర్రె నాకుద్ది, పంది నాకుద్ది, కుక్క నాకుద్ది పిల్లలను. పుట్టిన పిల్లలను పంది తన పిల్లలను నాక్కుంటుంది. గొర్రె తన పిల్లలను నాకుతుంది, పుట్టిన పిల్లలను. కుక్క తన పిల్లలను నాకుకుంటుంది. బర్రె కావచ్చు, ఆవు కావచ్చు, జంతువులు ఏదైనా సరే ప్రసవించగానే, కాంపు ఈనగానే ఆ పిల్లలను నాలుక బయట పెట్టి నాకుతి. కానీ ఒకటి ఉంది బైబిల్లో, గాడిద. చూడండి, బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానం లేని గుర్రము కంచర గాడిద. గాడిదంట జంతువులన్నీ తన పిల్లలను నాకుతాయి, కానీ గాడిదంట ఈని పిల్లను బయటపడేసి నాకేం పట్టింది అన్నట్టు ఉంటుందట. నాకేం పట్టింది అన్నట్టు ఉంటుందట గాడిద. గాడిదవా మనిషివా? పిల్లలను విడిచిపెట్టి సుఖానికి మరిగి, బిడ్డలను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా పాపిష్టి మార్గాలు నడుస్తూ పిల్లలను వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్నావు, ఏదేదో చేస్తున్నావు. నాకేమైందిలే, నేను సర్వదా దొరసాని అనుకుంటున్నావు. దొరసానివి కాదు నువ్వు. మనసు మార్చుకోకపోతే దేవుడు నిన్ను శేషంలో పెట్టి దహించి వేయక మునిపే నీ ప్రవర్తన సరిదిద్దుకుంటే బాగుంటుందని దేవుడు ఈరోజు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన చూడండి, బైబిల్ కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద. కంచర గాడిదని దానికి ఎందుకు పేరు పెట్టారంటే, ఆ గాడిద ఈనగానే తన పిల్లను నాలుకతో నాకదంట. నాలుకతోటి నాకదో. కానీ అట్టపెట్టెలో పెట్టి వెళ్ళి సమాధుల్లో బతికుండగానే ఆ పిల్లని తీసుకుని వెళ్ళి అట్టపెట్టెలో పెట్టి సమాధుల్లో విసిరేసింది ఆ కసాయి తల్లి. బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదవా, బుద్ధి జ్ఞానం లేని గుర్రానివా? దేవుడు నిన్ను హెచ్చరిక చేసి అడుగుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను సర్వదా దొరసానినని. చూడు, బైబిల్లో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరిచిపోతుందా? ఏమండి, తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణించకుండా, కనీసం చిన్న బిడ్డని కనికరం లేదా? పసికందని కనికరం లేదా? నీకు పుట్టటమే వాడు చేసిన తప్ప? నీకు పుట్టినందుకైనా ఈ పిల్లడికి ఈ శ్రమ. అందుకే దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారిని నేను చారదీస్తాను. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుచు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారిని యెహోవా చారదీస్తాడు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. అందరూ అనండి, నేను నిన్ను మరువను.
దేవుడు నిన్ను మర్చిపోడమ్మా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తల్లి నిన్ను విడిచిపెట్టి ఎక్కడ దూరంగా ఉంటుందేమో, ఇంకొక పెళ్లి చేసుకుని తల్లి ఉంటుందేమో, ఇంకొక పెళ్లి చేసుకొని నీ తండ్రి ఉంటున్నాడేమో, నీ తల్లిదండ్రులు సంబంధం లేకుండా వేరే వేరే కాపురాలు పెట్టుకుని ఉంటున్నారేమో, నిన్ను అనాథగా చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెంచారేమో, చిన్నతనం నుంచి భయంకరమైనటువంటి ప్రదేశంలో నువ్వు పెరిగేవేమో. ఆ పెట్టినట్టు కొట్టగానే ఆ పెట్టెలో ఉన్నటువంటి పిల్లోడు ఒక దరికి వచ్చాడు, ఆ పెట్టె ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఆ పెట్టె ఒక దరికి వెళ్ళిపోయింది. ఆ పెట్టెలో ఉన్న పిల్లోని చూశాను. నాకు ముట్టుకోవటానికి చేతులు రావట్లేదు, ఎందుకంటే రక్తపు ముద్దగా ఉన్నాడు పిల్లోడు. ఎలా ఉన్నాడు? రక్తపు ముద్ద. ఆ పసికందుని కన్నటువంటి తల్లిని మనం ఏమనాలి? మనం పుట్టగానే స్కూల్కి వెళ్ళగానే పంతులు గారు చెప్తాడు, తల్లి తండ్రి గురువు దైవమని. తల్లి తండ్రి గురువు దైవమని. దైవాన్ని ముందు పెట్టకుండా తల్లిని ముందు పెట్టాడు. ఎవరిని పెట్టాడు? దైవాన్ని ముందు పెట్టకుండా తల్లిని ముందు పెట్టాడు. అంత పెద్ద ప్రమోషన్లో ఉన్నటువంటి ఆ తల్లి చేసిన పని ఏంటంటే, తన చంటి బిడ్డను కరుణించకుండా సమాధుల్లో విసిరేసి వచ్చింది ఒక తల్లి. ఒక తల్లి ఆ పని చేసింది. ఆ పెట్టెను కొట్టగానే ఆ పెట్టెలో నుంచి పిల్లోడు బయటకు వచ్చాడు. నేను వెంటనే బయటకు వచ్చి ఇంకొకరిని పిలిచాను, ఇట్రా ఇట్రా అని. వాడు వచ్చి చూశాడు. ఇప్పుడు ఇద్దరం అయ్యాం. ఆ పిల్లోని తీసుకొచ్చి బయటకు వచ్చాం, సమాధిలోంచి బయటకు వచ్చాం. మేము వస్తుంటేనే సుమారు అక్కడికక్కడే 30 మంది జనం పోగయ్యారు. ఎంతమంది? 30 మంది జనం పోగయ్యి ఆ పిల్లోని చూడటానికి వచ్చారు. నేను అనుకున్నాను, నాకు 3 పిల్లలని, నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఆ రోజు అనుకున్నాను, ఇతను కూడా నా కొడుకే అనుకుని పెంచుకుందాం అనుకున్నాను. 4 పిల్లలు అవుతారు అనుకున్నాను. ఎంతమంది? 4 పిల్లలు అవుతారు అనుకున్నాను. ఈ లోపల ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి బోర్ని ఏడిసి, అన్నయ్య అన్నయ్య ఈ పిల్లోని నాకు ఇవ్వ, నేను పెంచుకుంటాను అన్నది. ఈ పిల్లోని నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటాను, నాకు పిల్లలు లేరు, పెళ్ళయి 8 సంవత్సరాలు అయినది, నాకు పిల్లలు లేరు అన్నయ్య అని చెప్పింది. ఇంకా అమ్మాయికి ఇచ్చేసాం. వీళ్ళని ఏమన్నాళ్ళు చెప్పండి? కానీ కాలేజీకి పోతుంది అనుకుంటున్నాం, హైదరాబాద్లో ఉందంటున్నావు, కానీ నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? పిల్లలను కానీ అభాషణ చేయించుకొని చెత్త కుప్పల్లో విసిరేసేటువంటి తల్లులు ఉన్నారు. ఆ పసికందులో ఉన్నటువంటి పిండాన్ని నలిపేటువంటి తల్లులుగా కనిపిస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకొని పుట్టేది అమ్మాయి అయితే ముందే తెలుసుకుంటారు. ముందే తెలుసుకొని అమ్మాయి అయితే వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అభాషణ చేయించుకుంటారు. అమ్మాయి అంటే అంత సులకనా? ఆడపిల్ల అంటే అంత సులకనా? రేపు నువ్వు చస్తే ఏడ్చేది ఆ ఆడపిల్ల ఏడ్చేది. రేపు చస్తే ఏడ్చేది ఎవరండి? మన మీద పడి ఏడ్చేది, ఎదురు రొమ్ము మీద పడి ఏడ్చేది ఆడపిల్లే. అటువంటి ఆడపిల్ల పుట్టిందని, పుట్టబోతుందని గర్భంలోనే అభాషణ చేయించేటువంటి వాళ్ళు తల్లులు ఉన్నారు ఈరోజు, తండ్రులు ఉన్నారు ఈరోజు. దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టి ఆ సమాధుల్లో విసిరేసి వస్తే ఆ పిల్లని దేవుడు, పిల్లలు లేనటువంటి 8 సంవత్సరాలైంది పెళ్ళయి, ఆమె ఇంటికి నడిపించాడు. బాగా గుర్తుపెట్టుకుంది. మోషే పుట్టాడు, ఒక బెతికి పుట్టాడు, కానీ ఎక్కడ పెరిగాడు తెలుసా? నెఫ్రటరీ దగ్గర పెరిగాడు. ఆ తల్లి పెంచలేక అతన్ని జమ్ముపెట్టులో పెట్టి ఆ నైలు నదిలో ఆ పెట్టిని విడిచిపెట్టారు. అట్లానే ఈ రోజు ఉన్నటువంటి తల్లులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ తల్లులు కానీ అట్టపెట్టలో పెట్టి సమాధిలో పెట్టి వచ్చారు బతికొండగానే బిడ్డని. అందుకని దేవుడు నీతో చెప్తున్నాడు, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను.
ప్రైజ్ హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనంలో, సర్వదా దొరసాని అనుకో మాకు, సర్వదా దొరసాని నువ్వు అనుకోవద్దు. దొరసానిలాగా బతుకుతున్నావు, నువ్వు చేసిన పాపమే అడిగిపోతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనం, నేను సర్వదా దొరసానినై ఉండి. ఈ వాక్యాన్ని మరొక ఎపిసోడ్లో చెప్తాను కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారిని యెహోవా చారదీస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రుడైనా, నీ కృపతో మమ్మల్ని ప్రేమించి ఆదరించినటువంటి గొప్ప దేవుడు అయ్యి, తల్లి ప్రేమ కరువై, తండ్రికి దూరమై, తనయులకు భారమై బ్రతుకు గడుపుతున్నటువంటి వారికి అండ, కొండ, కోట, ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి నీవు ప్రతి బిడ్డను ఆదరించాయి. నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించి శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన మాట ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి నిత్య సంతోషాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.